యొక్క సర్వేశ్వరుని యొక్క మాటలు మనలో నిలిచి ఉంటాయి. ఈయన మాటలు నమ్మకమే దేవుడు, దేవుడు అందరిలో ఉన్నాడు. ఈ మాటలు మనలో నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడు. చూసారండి, దేవుని యొక్క వరాలు, భగవంతుని యొక్క వరాలు ఎక్కడికో వెళ్తే కదండి. మనం సాటి వారిని ప్రేమించగలిగే, సాటి వారితో కలిసిమెలిసి ఉన్నప్పుడు పెద్దలు మాటనివ్వరు. నోరు మంచిదైతే అసలు మన నోరు మంచిదైతే ఊరికే పేరు వచ్చేసింది. అంచేత ఎప్పుడైతే ఈ లక్షణం మనం కలిగి ఉంటామో, నువ్వు ఏదైతే ఆ మాటలు మనలో నిలిచి ఉంటామో, నీకు ఏది ఇష్టమో అది అడగాలి. ఏ భగవంతుని దగ్గర ఉన్నా, ఏ గుళ్ళో ఉన్నా, ఏ గోపురం దగ్గర ఉన్నా, నమ్మకమే దేవుడు కనుక అక్కడ నువ్వు నీకు ఏది ఇష్టమో అది ఎవరు నమ్మకం, నీకు ఏది ఇష్టమో అడగండి. అది భగవంతుని యొక్క లక్షణం. ఏది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహింపబడును. చూద్దామని అనలేదు, చేద్దామని రాయలేదు, అక్కడ మీకు అనుగ్రహింపబడును అన్నాడు ఆయన. ఎప్పుడైతే సర్వే జన సుఖన భవ, భగవంతుడు ఒక్కడే, సర్వేశ్వరుడు ఒక్కడే, సృష్టికర్త ఒక్కడని మీరు నేను నమ్ముతామో, అప్పుడు ఇంకొక వరం ఏంటో తెలుస్తుంది, ఎక్కడ దండం పెట్టుకుంటే అక్కడే దేవుని యొక్క దైవశక్తి ఉంటూ ఉంటుంది. ఎందుకంటే నువ్వు మనసులో ఉన్న నమ్మకాన్ని బట్టి. అదే